హలో గైస్, ఎలా ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. అలాగే ఓపెన్ చేసిన అకౌంట్ కూడా ఎలా మన ఫోన్ పే లో చేసుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవాలో కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అని కావాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది పాన్ కార్డ్ అనేది లింక్ అప్ అయి ఉండాలి. అలాగే మీకు ఆల్రెడీ ఇంకో ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అంటే ఆల్టర్నేట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అది ఎవరిది కాదు, మీ పేరు మీద ఉండాలి. ఎందుకంటే ఇలా మినిమం ఒక 100 రూపీస్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అకౌంట్ యాక్టివేషన్ కోసం అకౌంట్ యాక్టివేట్ అయినాక 100 రూపీస్ అనేది మీరు డైరెక్ట్ మీరు ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ ని ఫోన్ పేలో యాడ్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ అలాగే నెట్ బ్యాంకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్ కేర్ 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంటుంది. మనకి ఫిజికల్ డెబిట్ కార్డ్ కాకుండా వర్చువల్ డెబిట్ కార్డ్ ఇస్తుంది. అలాగే మనకి ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే 299 పెట్టుకొని ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఇంటికి వస్తుంది. ఈ అకౌంట్ యాక్టివేట్ కావాలంటే మీరు ఎట్లాంటి బ్రాంచ్ విజిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 minutes లోనే మీ ఇంటికాడనే ఉంటూ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఈ బ్యాంకులో ఎట్లాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను మెయింటైన్ చేయకపోతే మిమ్మల్ని అకౌంట్ లో మైనస్ అనేది ఎట్లాంటి అమౌంట్ అనేది పడాయి. ఇది ఎందుకంటే ఎయిర్టెల్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయినా కానీ ఇట్లా ఎందుకు లేట్. ఇప్పుడు మనం ఫుల్ ప్రాసెస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను. ఆ లింక్ మీద ప్రెస్ చేయండి, డైరెక్ట్ ప్లే స్టోర్లోకి తీసుకుపోయి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక నెంబర్ మీద లాగిన్ అయ్యండి. ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కార్డ్ ఎంటర్ చేసుకున్నాక మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత టిక్ మార్క్ మీద ప్రెస్ చేసుకుని అకౌంట్ ఓపెన్ మీద ప్రెస్ చేసుకుని ఒక సెల్ఫీ దిగండి. ఏదైతే మీ బ్యాక్గ్రౌండ్లో అనేది ప్లేన్ ఉండేటట్టు చూసుకొని దిగండి, ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అవుతుంది అకౌంట్ ఓపెనింగ్. కొంచెం లోడింగ్ తీసుకున్నాక ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేసుకున్నాక డిజిటల్ లాకర్కి తీసుకువెళ్తుంది. ఆ డిజిటల్ లాకర్ మీద ఇక్కడ లాస్ట్కి అదర్ మీద ప్రెస్ చేయగానే అదర్ మీద ప్రెస్ చేసినాక ఆధార్ అనే దాని మీద ప్రెస్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారో ఆధార్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకున్నాక కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్నాక ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఇది కింద అలో అని ప్రెస్ చేసుకున్నాక కొంచెం లోడింగ్ తీసుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయగానే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అలాగే మీకు ఒక ఎంపిన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటే ఏదైతే ఎంపిన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక అడిషనల్ డీటెయిల్స్ కూడా మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉన్నదో పెట్టుకోండి. అలాగే మీ మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. మీ ఆక్యుపేషన్ ఏంటిదో, మీరు స్టూడెంటా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏమైనా బిజినెస్ ఉన్నాయో చూసుకొని ఏదైతే మెయిల్ ఉంటుందో ఇక్కడ మెయిల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏదైనా ఫిజికల్ డిజబుల్ పర్సన్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకోండి. మీరు ఏమైనా నామినీ యాడ్ చేయాలంటే ఎస్ అని చేసుకోండి, లేదా ఏమొద్దు అంటే నో అని పెట్టుకోండి. అలాగే ఏదైతే నెంబర్కి ఉంటుందో, ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్నాక అలాగే మీకు ఒక ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే మీరు మినిమం ఒక ఇన్స్టాంట్గా ఫండింగ్ యాడ్ చేయాలని అన్నా కదా, అది 100 రూపీస్ యాడ్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే అకౌంట్ యాక్టివేషన్ కోసం ఏ బ్యాంకులకైనా కాకుండా ఓన్లీ మీ బ్యాంకులకైనా కొట్టాలి. మీకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ అని ఉండాలి. మీ పేరెంట్స్ బ్యాంకులకి చేస్తే అకౌంట్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ని ఫోన్పేలో యాడ్ చేసుకున్నాక మీరు 100 రూపీస్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 రూపీస్ అనేది యాడ్ కాగానే మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్లీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ గో బ్యాక్ టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేసుకోగానే డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోయినాక ఇక్కడ ఒక ఎంపిన్ అనేది ఎంటర్ చేసుకోమంటే ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఇచ్చాం కదా, ఎయిర్టెల్ నెట్ బ్యాంకింగ్ యాప్లోకి అనేది వెళ్ళిపోతాం. ఇక్కడ అన్ని అలో ఇచ్చుకొని ఒక సిమ్ వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎయిర్టెల్ నెట్ బ్యాంకింగ్ అనే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఖాళీ ప్లేస్లో క్లిక్ చేయగానే మై డెబిట్ అనేది కింద చూపిస్తున్నది. దాని మీద ప్రెస్ చేయగానే ఏదైతే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఫుల్గా చూపిస్తుంది. మీకు ఏమైనా ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే కింద 349 పెట్టి ఏదైతే ఆధార్ అడ్రస్ ఉంటుందో ఆధార్ అడ్రస్ క్లిక్ చేసి మన ఆధార్ అడ్రస్కి డెబిట్ కార్డ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మీద మీ వ్యూ వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది దాని మీద ప్రెస్ చేయగానే మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఫుల్గా చూపిస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ఇంక రాదు, ఎందుకంటే ఇది రిస్ట్రిక్షన్ యాప్ కాబట్టి. మీరు ఇప్పుడు ఏదైనా ఫోన్ తీసుకొని అలా ఫోటో తీసుకొని, ఎందుకంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మనం ఫోన్పేలో యాడ్ చేసుకునేటప్పుడు డెబిట్ కార్డ్తో అనేది లింక్అప్ చేసుకోనికి అవసరం వస్తుంది. ఇంతే గ్యాస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో వీడియో మొత్తం ఫుల్ ఎక్స్ప్లెయిన్గా చేశాను. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.